ముఖ్యమంత్రి గారు చాలాసార్లు బయట మాట్లాడుతుంటారు అధ్యక్ష. ఎంతసేపు ఛాయ్ తాగే లోపల అయిపోతాయి కొన్ని అన్ని నిర్ణయాలు అనుకుంటే అని చెప్తారు అధ్యక్ష. నిజానికి అధ్యక్ష ఇది ఎట్లాంటి సమస్య అంటే మనం ఇక్కడ ఇంకో 10 రోజులు చర్చ చేసినా ఇక్కడ తెగదు. ఎందుకంటే అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం. తేలాల్సింది ఎక్కడ అధ్యక్ష? రాహుల్ గాంధీ గారు మోడీ గారు ఒక ఛాయ్ తాగి ఇద్దరు డిసైడ్ చేసుకుంటే అర్ధ గంటలు ఒడిచిపోతే సార్ బిల్లు పాస్ అయిపోతుంది, రాజ్యాంగ సవరణ జరిగిపోతుంది తప్ప ఇంకోటి ఏం లేదు సార్. కాబట్టి మీరు ఇంకా 10 రోజులు హౌస్ నడిపి 10 రోజులు చర్చ పెట్టినా హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మీరు కూడా కొంచెం ఎక్కడ సార్ నన్ను అందరూ మంత్రులే ఇంటర్ప్రెట్ చేస్తుంటే ఎట్ట చేయాలి సార్? అయిపోయింది 10 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను సార్. అధ్యక్ష మేము స్ట్రైట్ గా మా పార్టీ నుంచి అడుగుతుంది ఒకటే సార్. ఇప్పుడు మళ్ళొక్కసారి మీరు మార్చిలో బిల్లు పాస్ చేసిన దానికి దీనికి తేడా ఏంటి? నంబర్ 1, ఆ రోజు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపారు. మరి ప్రెసిడెంట్ గారు ఇంకా సంతకం పెట్టకుండానే మళ్ళీ పంపడం వల్ల మళ్ళీ చేయడం వల్ల ఎట్లా దీనికి రిలీఫ్ వస్తుంది? నంబర్ 1 క్వశ్చన్ సార్. తర్వాత చెప్పండి సార్, వాళ్ళు మళ్ళీ మంత్రులు ఊరికే ఇంటర్వ్యూ కాకుండా చూసుకోండి మీరు. తర్వాత రిప్లై వల్ల వారు చెప్పమనండి. కోర్టుల్లో ఎందుకంటే మనం చట్టాలు సరిగ్గా చేస్తే ఏ కోర్టు కూడా ఏం చేయలేదు. మన చట్టాల్లో లొసుగులు ఉంటేనే కోర్టు అయినా ఇంకోటైనా కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా లేకపోతేనే కోర్టు ఇంటర్వ్యూన్ అవుతుంది తప్ప కోర్టుకు పోవద్దు అనే మాట మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైనా సరే కోర్టుకు ఎప్పుడు పోతారు? ప్రభుత్వాలే చట్టాలకు తూట్లు పొడిస్తే, ప్రభుత్వాలే చట్టాలకు మరి లోబడి పనిచేయకపోతే కోర్టుకు పోతారు, జ్యుడిషియల్ రివ్యూ ఉంటది. పోవద్దు అనే మాట తప్పు. డెఫినెట్ గా ప్రజలు ఎవరము కోర్టుకు పోవద్దని అనడం లేదు. మేము ఆ న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది. కానీ మీ మాటలు కోర్టుకు పోవాలే అనే అటువంటి సంకేతాన్ని ఇచ్చే విధంగానే మీరే పోతారు అనేటువంటి విధంగా సంకేతం ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇంతకంటే మీరు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్షంగా కూర్చుంటే షెడ్యూల్ 9 ప్రకారంగా వస్తుంది. కానీ ఇలా రాజ్యాంగంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తమిళనాడు కోర్టు ప్రభుత్వంకు సంబంధించిన నివేదికల మీద చర్చించింది. నేను ఇవాళ మీ ద్వారా కోరుతా ఉన్నా, గౌరవ పార్టీ పరంగా మాకు సంబంధించిన కొంతమంది మంత్రులు, సిపిఐ నాయకులు కూనంనేని సాంబశివరావు గారు, ఎంఐఎం తరఫున, అదేవిధంగా బీజేపీకి సంబంధించి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు, మీ బలహీన వర్గాల మంత్రి కమలాకర్ గారు రండి. రేపు గవర్నర్ గారు కలిసి 3వ హౌస్కు సంబంధించి వివరిద్దాం. దీనికి సంబంధించి ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా అటువంటి ప్రయత్నాలు ఆపడానికి ప్రయత్నం చేస్తే అడుగుదాం. ఇది గాక ఏ మార్గం చెప్తారో చెప్పండి, తప్పకుండా దాని ప్రకారం 42% బీసీలకు స్థానిక సంస్థలో వాటా ఇస్తూ ఎన్నికలు నిర్వహించాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. దీనికి సంబంధించి